నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కెనరా బ్యాంక్ ఎదురుగా మీట్ అండ్ ఈట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ తూము పద్మశరత్ రెడ్డి, కౌన్సిలర్లు శంకర్, బాలరాజ్, లంకారవి, సాయిబాబా గౌడ్, తోకల గంగారెడ్డి, గంగాధర్ గౌడ్, చందు హరి తదితరులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శివరాజ్, సుదర్శన్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో అక్షయ్ పటేల్, కపిల్ పటేల్, రాహుల్, మల్లేష్ మరియు ఇతరులు పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానికంగా సందడి మధ్య విజయవంతంగా జరిగింది. ఒక్క బంచి 4 కావాలి. भैया और जोड़े आ जाते जल्दी కొట్టమన్నా కొట్టినా కానీ కాకపోతే గుమ్మడికాయ వాళ్ళకి తర్వాత తీసుకు ఆడ దీపం దేవుళ్ళ దగ్గర దీపం వెలిగాక నీడ కొడతారు ఎప్పుడే ఎవరైనా కానీ. అయ్యా बालों का गेजर पर रुकना తీసుకో వీడియో తీసుకో అన్న సెల్ఫీ తీసుకుంటున్నామా అందరు చెప్తారు. Anthony. Right.
अनैया प्लीज गाल में करना सकते कुछ तुम्हारा मम्मी नहीं है मम्मी है ना 5 बड़ा दे रही बनती ఇప్పుడు ఆటో వెళ్తుంది ఇట్లా అందులోకైనా వెళ్తుంది ఆడే ఉంది చూడు ఒక ఆటో ఎంక్వైరీ చేస్తుంది ఒక ఆటోకేమో 6,600 లక్షానికి జాగలేదు కదా మాట్లాడతాడు మనం పెట్టిగా కింద పైసలు పెట్టుకున్నదేనా అందరికీ నమస్కారం సార్. బోధనంపట్నంలోని వాసు షాపింగ్ కాంప్లెక్స్లో నేడు మీట్ అండ్ ఈట్ ఒక చక్కని హోటల్ బోధనలో తెరవడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పద్మ శరత్ రెడ్డి గారు, అదేవిధంగా శరత్ రెడ్డి గారు, మరి కౌన్సిలర్స్ లంకరవి గారు, నీలాల శంకర్ గారు, బాలరాజు గారు ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మరి ఈ నేటి కలిసి జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఒక నాణ్యమైనటువంటి ఫుడ్ను అందించాలనే ఉద్దేశంతో శివరాజు గారు ఇక్కడ ఈ మీట్ అండ్ ఈట్ అనే ఈ హోటల్ను తెరవడం జరిగింది. దీంట్లో పిజ్జా, బర్గర్, ఇతర తిను పదార్థాలు కాకుండా ప్రధానంగా దీంట్లో షవర్మా అనేది ఒక స్పెషల్గా ఐటమ్. అది చాలా రుచికరమైనటువంటి ఐటమ్. అది చాలా పెద్ద పెద్ద పట్టణాల్లో దొరుకుతుంది, సామాన్యంగా చిన్న పట్టణాల్లో దొరుకుతుంది. అటువంటి దాన్ని కూడా ఇక్కడ ప్రత్యేకంగా మన బోధన్ పట్టణ ప్రజలకు దాని రుచులు అందించాలి, దాంట్లో ఉన్న నాణ్యత తెలియజేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని ప్రజలు ఆస్వాదించి మరి దాని వాళ్ళకు కూడా తోడ్పడాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా మరి దీని గుండం సాయిలు వాళ్ళ తండ్రి గారు కూడా బోధన్ పట్టణంలో సుపరిచితులు. మరి వారిని కూడా మనం ఆదరించే క్రమంలో
అదేవిధంగా మనం ఒక నాణ్యమైనటువంటి ఫుడ్ తీసుకునే ఉద్దేశంతో మరి బోధన పట్టణ ప్రజలు మరియు పట్టణ ప్రాంతంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు కూడా దీన్ని ఆస్వాదించాలని కోరుతూ ఆదరించాలని కోరుతూ అందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.